తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధ్యక్షుని ఎన్నిక వేళ పార్టీలో అంతర్గత విభేదాలు, గ్రూప్ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్నికలనేవి నామమాత్రమే. ఎవరికి ఆ పదవి ఇవ్వాలో ముందే నిర్ణయం జరిగిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమల దళంలో పుట్టిన కాకపై వాట్స్ ది స్టోరీ? ఇవాళ బీజేపీలో రెండు జరిగినాయి. ఒకటి కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు సార్ అయితే పార్టీకి రాజాసింగ్ గారు రామ్ చెప్పిండు. ప్రెసిడెంట్ సీట్ కోసం ఎలక్షన్లు పెడితే వీళ్ళిద్దరు పోటీ పడ్డారు. అయితే నామినేషన్ కాగితాల మీద 10 మంది సపోర్ట్ సంతకాలు అక్కరుంటే ఎమ్మెల్యే గారికి ముగ్గురే పెట్టిర్రట. వాళ్ళకి ఫోన్ చేసి పోస్టులో ఉంటావా సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసారు. ఏహే ఆయననే ప్రెసిడెంట్ చేయాలని ముందే డిసైడ్ చేసిర్రని రాజాసింగ్ భయ్య మస్తు గుస్సాయి ఎమ్మటే బీజేపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసిండు. కిషన్ రెడ్డి గారు, పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని. పార్టీ వద్దనుకున్నాక పార్టీ గుర్తు మీద వచ్చిన పదవి సూతి ఇడిచిపెట్టిండు అన్నట్టు. కానీ సీదా స్పీకర్ గారికి ఇవ్వకుండా అధ్యక్షుల వారికి ఇచ్చిండు, కొట్టబోయి మీరే ఇయ్యురని. తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఆగనట తెలంగాణలో బీజేపీ పవర్లకు రాకుండా కొందరు బీజేపీ లీడర్లే కుట్రలు చేస్తుర్రట. చానొద్దుల కాంచి ఇదే మాట అనుకుంటా ఆఫీస్ కు రాకుంటే ఇలా షాకింగ్ తోటి షేకింగ్ చేసిండు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. అనకూడని మాటలు అన్నందుకు అప్పట్లో పారి బీజేపీ పెద్దలే సస్పెండ్ చేసి ఎలక్షన్ల ముంగట మళ్ళా తీసుకుంటే ఇప్పుడు సారే వెళ్ళిపోతాండు. పిలిచి బుదరకిస్తారో లేకుంటే లైట్ తీసుకుంటారో గాని మా పార్టీ గెలిస్తే బీసీని సీఎం చేస్తామన్నోళ్ళు పార్టీనే ఓసీ చేతిలో పెట్టిండ్రు. అసెంబ్లీలో పార్టీ పెబ్బ ఓసీనే. హైదరాబాద్ లో పుట్టి ఏబీవీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వకీల్ సాబు ఓ పారు ఎమ్మెల్సీ పదవి సుత చేసిండు. చూడాలే మరి రామచంద్రరావు సార్ పంతనం ఎట్లుంటుందో, పార్టీని ఎంత ఉరికిస్తాడో.